వెల్కమ్ స్టూడెంట్స్. జేఈ ఎగ్జామినేషన్ రాస్తున్న స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్ ప్రతి ఒక్కరూ జేఈ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. మరి జేఈలో వచ్చిన పర్సెంటేజ్ ఆ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఇవ్వడానికి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, జోసా అంటే ఏంటి, సీశాబ్ అంటే ఏంటి, కేటగిరీ ర్యాంక్ ఎక్కడ కన్సిడర్ చేస్తారు, సిఆర్ఎల్ ర్యాంక్ ఇంపార్టెంటే కాదా, మనం పర్సెంటేజ్ బేస్ చేసుకుని ర్యాంక్ బేస్ చేసుకొని కాలేజ్ వెరిఫై చేసే టైంలో జోసాలో ఏ కేటగిరీ ర్యాంక్ యూజ్ అవుతుంది, సీశాబ్లో ఏ ర్యాంక్ యూజ్ అవుతుంది, మనకు ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ కాలేజ్తో ఏ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ ఇస్తారు, జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తే ఐఐటి కాలేజీలో ఏ కౌన్సిలింగ్ ద్వారా సీట్ ఇస్తారు. ఇలా మీకు ఈ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ తెలిస్తే ఆటోమేటిక్గా మీ ర్యాంకర్ మీ పర్సంటేజ్ బేస్ చేసుకుని ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఎలా వెరిఫై చేసుకోవాలి, కాలేజ్ లిస్ట్ ఎలా రెడీ చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ సెషన్లో మీకు కంప్లీట్గా జేఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో కౌన్సిలింగ్ సంబంధించి ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఫస్ట్ సెషన్ 1 ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు పర్సెంటేజ్ వస్తుంది. సెషన్ 2 ఎగ్జామినేషన్లో మీరు కంప్లీట్ అయిన తర్వాత మీ పర్సెంటేజ్తో పాటు మీ ర్యాంకు కూడా వస్తుంది. సో మీకు ఇలా సెషన్ 2 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత సెషన్ 1 పర్సెంటేజ్, సెషన్ 2 పర్సెంటేజ్ డిస్ప్లే ఉంటుంది. దీంతోపాటు మీకు బెస్ట్ ఆఫ్ 1 సెషన్ 1లో ఎక్కువ వచ్చిందా పర్సెంటేజ్, సెషన్ 2లో ఎక్కువ వచ్చిందా కన్సిడర్ చేసి ఈ బెస్ట్ ఆఫ్ 1 పర్సెంటేజ్ బేస్ చేసుకొని మీకు సిఆర్ఎల్ ర్యాంక్ ఇస్తారు. మీ ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ర్యాంక్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మీ ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే ఆ కేటగిరీకి సంబంధించిన ర్యాంక్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మీ కేటగిరీ ర్యాంక్స్తో పాటు మీ యొక్క సిఆర్ఎల్ ర్యాంక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనేది మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. సో జేఈ ర్యాంక్స్ ఇష్యూ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాస్తారు. ఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కౌన్సిలింగ్ సంబంధించి. ఓన్లీ జేఈ సెషన్ 2 రాగానే కంప్లీట్ అవ్వగానే రిజల్ట్స్ రాగానే మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వదు. జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయి అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ జోసా అంటాం. మనకు జోసా తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, దీన్ని సీశాబ్ అంటాం. ఈ రెండింటికి కాస్త డిఫరెంట్ ఉంటుంది. ఏంటి అనేది మీకు క్లారిటీగా వినండి. సో ఇప్పుడు జోసా అంటే మనకు ఫస్ట్ 6 రౌండ్స్ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా మనకు 6 రౌండ్స్లలో సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎలా చేస్తారంటే మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీరు కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఓన్లీ 1 టైం మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, జేఈకి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగానే జోసాకి రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసిన తర్వాత మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనేది కాలేజ్ లిస్ట్ అనేవి చాయిస్ ఫిల్లింగ్ ద్వారా మీరు ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్నే మనం వెబ్ ఆప్షన్స్ అంటాం, లేదంటే కాలేజ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఏదైనా ఒకటి. ఓన్లీ 1 టైం మాత్రమే మీరు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇలా 4, 5, 6 రౌండ్స్ వరకు ఉన్నాయి కదా. ఒక్కసారి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నాకు సెకండ్ రౌండ్ తర్వాత చేంజెస్ ఉన్నాయి, నేను మార్చుకోవచ్చు అంటే నో. కాలేజ్ కానీ మీ యొక్క ఆప్షన్స్ ఆర్డర్ కానీ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ కానీ ఒకవేళ బ్రాంచ్ నచ్చనివి ఉన్నా కూడా వాటిని మాడిఫై చేయడానికి, డిలీట్ చేయడానికి ఇంకా రౌండ్ 1 ఒక్కసారి స్టార్ట్ అయిందంటే 6th రౌండ్ కంప్లీట్ అయ్యేంత వరకు కంటిన్యూగా మీరు ఫస్ట్ బిగినింగ్లో ఇచ్చిన చాయిస్ ఫిల్లింగ్ ఏదైతే లిస్ట్ ఉంటుందో అది మాత్రమే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ చేయడానికంటే ముందు మీకు ఒక మార్క్ సీట్ అలొకేషన్ 1 అనేది ఇస్తారు. అంటే మీరు ఇచ్చిన చాయిసెస్ బేస్ చేసుకొని మీకు సీట్ వస్తుందా లేదా, ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు అని ఇండికేషన్ ఇవ్వడానికి మార్క్ సీట్ అలొకేషన్ 1 వస్తుంది. దీని తర్వాత మీరు ఏమైనా మాడిఫికేషన్ ఉంటే చేసుకోవచ్చు. తర్వాత మార్క్ సీట్ అలొకేషన్ 2 వస్తుంది. ఇందులో కూడా ఏమైనా చేంజెస్ ఉన్నాయి, నాకు సీట్ వస్తుందో లేదో అనుకుంటే, ఇంకా వచ్చిన సీట్ కంటే బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంకా ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందంటే టోటల్గా మీ చాయిసెస్ అనేవి ఇంకా డెడ్ లాక్ ఇంకా కంప్లీట్గా లాక్ చేసేస్తారు. మీరు ఇంకా మార్చడానికి కూడా వీలుండదు. కాబట్టి ఇక్కడ ఏ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు, ఇది ఇంపార్టెంట్. మీకు వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ. మీకు 1 to 1
1-on-1 మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్. మీరు ఇప్పుడు జాయిన్ అయితే మీ జోసా కౌన్సిలింగ్, సీసాబ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకొని కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది. ఇందులో మీకు మీ సెషన్ 1 పర్సెంటేజ్ బేస్ చేసుకొని మీ కేటగిరీ ర్యాంక్, సిఆర్ఎల్ ర్యాంక్ ఎంత వస్తుంది, ఇప్పుడు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని పాసిబిలిటీ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, అలాగే సెషన్ 2 తర్వాత ర్యాంక్ వచ్చినప్పుడు మీ ర్యాంక్ బేస్ చేసుకొని మళ్ళీ ఏ కాలేజెస్ ఉన్నాయి, బెస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏంటి, మీకు కంప్లీట్గా క్లియర్ గైడెన్స్తో పాటు మీకు కావాల్సిన కాలేజెస్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాయిస్ ఫిల్లింగ్లో మీరు ఎలా చాయిస్ ఫిల్లింగ్ చేయాలనేది మీకు కాలేజ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెంటర్షిప్ అనేది మనం లాస్ట్ 3 ఇయర్స్గా ప్రొవైడ్ చేస్తున్నాం. చాలామంది స్టూడెంట్స్ ఐఐటి, ఎన్ఐటి, IIITs కాలేజ్తో కూడా, జిఎఫ్టి కాలేజ్తో కూడా జాయిన్ అయ్యారు. జోసాలో సీట్ రాకపోయినా సీసాబ్లో సీట్ వచ్చి జాయిన్ అయిన స్టూడెంట్స్, మంచి కాలేజ్ ఎన్ఐటీలో వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే కనుక యూపీఐ ఐడి ఇక్కడ ఇచ్చాను. యూపీఐ ఐడికి మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్తో పాటు మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే పంపించండి. ఓన్లీ మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్కి మెసేజ్ పంపించండి పేమెంట్ చేసిన తర్వాత. డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఎటువంటి మెసేజెస్ వచ్చినా రిప్లై అయితే రాదండి. చాలామంది స్టూడెంట్స్ అనవసరంగా మెసేజ్ చేసి ఉంటారు కాబట్టి మనకు ఓన్లీ మెంటర్షిప్ ఎవరైతే జెన్యున్గా కావాలి, మాకు గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళకి 100% అక్యురేట్గా మేము సపోర్ట్ చేయాలి కాబట్టి మిగిలిన వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడానికి ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదండి. సో మరి ఇక్కడ మనకు మెయిన్గా ఎలా ఉంటుంది, ఇప్పుడు సపోజ్ మీకు 99% వస్తే ఓపెన్ కేటగిరీ ర్యాంక్ వచ్చి 11K ఉంటుంది అనుకుందాం. ఓపెన్ కేటగిరీ ర్యాంక్ మీకు 11K ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సో అరౌండ్గా మీకు ఇప్పుడు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే 11K ర్యాంక్ వస్తే, అదే స్టూడెంట్ ఇప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ అయితే 1600 ర్యాంక్ వస్తుంది, ఓబీసీ అయితే ఆల్మోస్ట్ 2600 వద్ద, ఎస్సీ కేటగిరీ అయితే 2300 వద్ద మీ ర్యాంక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు జోసాలో మీకు మీ కేటగిరీ బేస్ చేసుకొని, మీరు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ అయితే 1600 ర్యాంక్ బేస్ చేసుకొని మీరు ఇచ్చిన చాయిస్ విలేజ్ బేస్ చేసుకొని మీకు ప్రతి రౌండ్లో సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఓబీసీ అయితే ఓబీసీ ర్యాంక్, ఎస్సీ అయితే ఎస్సీ ర్యాంక్తోని సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ 6 రౌండ్స్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే సీట్స్ వేకెంట్ ఉంటాయో, ఎవరైతే స్టూడెంట్స్ మళ్ళీ షఫుల్ చేసుకోవాలనుకుంటారో ఆ స్టూడెంట్ అందరికీ మళ్ళీ సీసాబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్తోని ఐఐటి కాలేజ్కి జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్కి ఎవరికైనా సరే ఈ జోసా కౌన్సిలింగ్తోనే మీ సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే సీసాబ్లో ఐఐటి కాలేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ ఉండదు. 6 రౌండ్ వరకు మీకు సీట్ వస్తేనేమో మీరు జాయిన్ అవుతారు, లేదు అంటే అక్కడితో డెడ్ ఎండ్. ఇంకా మీకు జేఈ అడ్వాన్స్డ్ సంబంధించి ఐఐటి కాలేజ్కి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీసాబ్లో మాత్రం ఎన్ఐటి, IIIT, జిఎఫ్టి కాలేజ్కి కౌన్సిలింగ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ చాయిస్ ఫిల్లింగ్ ఓన్లీ 1 టైం ఉంటుంది. కేటగిరీ వైజ్గా మీ రిజర్వేషన్ సీట్స్ మీకు ఉంటాయి. మీరు ఓబీసీ అయితే ఓబీసీ సీట్స్ ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఉంటాయి. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ సీట్స్ మాత్రం ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంకుతోని మాత్రమే ఫిల్ చేస్తారు. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే సీసాబ్లో మీకు వచ్చిన కేటగిరీ ర్యాంకు కన్సిడర్ చేయరు. ఇప్పుడు నేను ఎస్సీ కేటగిరీ, నాకు 2300 వచ్చింది, సీసాబ్లో ఈ ర్యాంక్తో ఇస్తారా? ఇవ్వరు. ఓబీసీ 2600తో ఇస్తారా? ఇవ్వరు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 1600 ఇస్తారు, ఇవ్వరు. మీకు వచ్చిన 11K ర్యాంక్ ఏదైతే ఉందో ఈ 11K ర్యాంకు కన్సిడర్ చేస్తారు. ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంకు బేస్ చేసుకొని మీ రిజర్వేషన్ వైజ్గా ఉన్న మీ సీట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఓపెన్ కేటగిరీ సీట్స్ వేకెంట్ ఉన్నా సరే ఆ ఓపెన్ కేటగిరీ సీట్స్ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. అందుకే సీసాబ్లో మీకు సిఆర్ఎల్ ర్యాంకే చాలా ఇంపార్టెంట్. సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకుని ఎక్కడ సీట్ వస్తుంది అనేది మీరు ముందుగానే వెరిఫై చేసుకోవాలి సీసాబ్లో చాయిస్ ఫిల్లింగ్ చేయాలంటే కనుక. సో ఇలా కాలేజ్ లిస్ట్ అనేవి మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక్కసారి కౌన్సిలింగ్లో మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మళ్ళీ రౌండ్ 1లో వచ్చిన సీట్స్కి, సపోజ్ రౌండ్ 1లో మీకు ఫస్ట్ ఒక 10 కాలేజెస్ ఉన్నాయి మీరు ఇచ్చినవి, మీకు 12th కాలేజీలో సీట్ వస్తుంది అనుకుందాం. రౌండ్ 1లో 12th కాలేజీలో సీట్ వచ్చింది, కానీ 13, 14 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో నాకు అవి కూడా కావాలి అంటే మాత్రం ఇంకా డెడ్ ఎండ్ ఇక్కడికి కూడా. ఎందుకు అంటే సీసాబ్ కానీ జోసాలో కానీ ఒక్కసారి మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్లో ఒక కాలేజ్ ఆర్డర్ దగ్గర సీట్ వచ్చిందంటే
దాన్ని డౌన్లో ఉన్న కాలేజెస్ అనేవి మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి కన్సిడర్ చేయరు. ఇప్పుడు 10th నంబర్ దగ్గర మీకు సీట్ వస్తే మిగిలిన 1 to 9 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. 12 నుంచి ఇంకా మిగిలినవి ఏవైతే ఉన్నారో వాటిని కన్సిడర్ చేయరు. ఇప్పుడు 1 to 9లో నీకు కావాల్సిన కాలేజీ నచ్చని కాలేజ్ ఉంది, మీరు పొరపాటున 9th కాలేజ్ ఆప్షన్ ఇచ్చారు. సో మరి ఫస్ట్ రౌండ్లో మీకు 10th ఆర్డర్లో సీట్ వచ్చింది, నెక్స్ట్ రౌండ్ 2లో ఇక్కడ వేకెంట్ ఉంటే 9thలోనే వస్తుంది. మరి ఆ కాలేజ్ వదిలేసుకుంటారా? నాకు 10th కాలేజే కావాలంటే మళ్ళీ ఒక్కసారి రిటర్న్ పోయిన కాలేజ్ సెకండ్ రౌండ్లో ఇంకా 9th కాలేజ్ వచ్చిందంటే 10th ఆటోమేటిక్గా వెళ్ళిపోయినట్టే, మళ్ళీ మీకు అది రాదు, బ్యాక్ వెళ్ళడం అనేది ఉండదు. ఒక్కసారి సీట్ వస్తే దాని డౌన్లో ఉన్న ఆప్షన్స్ కూడా కన్సిడర్ చేయడం ఉండదు. కాబట్టి మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు వచ్చే కాలేజెస్ లిస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరికీ ఇప్పుడు కౌన్సిలింగ్ అంటే ఏంటి, జోసాలో ఏ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు, సీసాబ్లో ఏ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు అనేది అర్థమైంది అనుకుంటాను. అర్థమైన స్టూడెంట్స్ అందరూ ఎస్ ఆర్ నో అనేది, పేరెంట్స్ కూడా మీరు క్లియర్గా మీకు కూడా ఐడియా వచ్చిందంటే చెప్పండి, కామెంట్లో మెన్షన్ చేయండి. అప్పుడే మీరు కౌన్సిలింగ్లో సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసి మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని రావాల్సిన కాలేజీలో సీటు పొందుతారు. థ్యాంక్ యూ.